బతుకులు బుగ్గిపాలయ్యాయి. ఏకంగా 23 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూర్యశ్రీ క్రాకర్స్ బాణాసంచా తయారీ గోడౌన్లో పెద్ద శబ్దంతో పేలుడు జరిగింది. అక్కడున్న కార్మికుల మృతదేహాలు పొలాల్లోకి ఎగిరిపడ్డాయి. చాలా మంది కార్మికుల శరీర భాగాలు పంట పొలాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ ప్రమాదమంతా రక్తసిక్తంగా మారింది. మందుగుండు సామగ్రి కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకుంది. స్థానికులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో అక్కడే దాదాపు 70 మంది కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన కాకినాడ జీజీహెచ్కి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో బాధితుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. మృతులు అడబాల శ్రీను, కడిపల్లి కృపమ్మ, ధనరాజు, సాధనాల సత్యవతి, వల్లూరి రవి, రాము, గంపల మంగ, గొడత మహేష్, మందపల్లి చిన్ని, నిమ్మడ కరుణ, గొట్ట మహేష్, రమణ, నానిగా గుర్తించారు అధికారులు. ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటపడుతున్నాయి. ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారులు పరిశీలించారు. ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్నారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించిందని, భూకంపం వచ్చిందా అనే రీతిలో జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి గ్రామంలో పలు ఇళ్లకు పగుళ్లు కూడా వచ్చాయంటున్నారు. అక్కడ పనిచేసే వారిలో కొందరు భోజనానికి వెళ్లడంతో ప్రాణాలు దక్కాయని చెబుతున్నారు. సూర్యశ్రీ క్రాకర్స్ గోడౌన్ పొలాల మధ్యలో ఉంది. అక్కడ బాణాసంచా తయారు చేసి షాపులకు తరలిస్తారు. అందులో పెద్ద ఎత్తున మందుగుండు డంప్ నిల్వ చేశారు. అవి అంటుకోవడంతో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ప్రస్తుతం అక్కడ అత్యంత దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. స్థానికులు పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకునేసరికి చాలామంది అగ్నికి ఆహుతయ్యారు. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. వేట్లపాలెం ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోదీ. వేట్లపాలెంలో పేలుడు ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ భారీ పేలుడు విషాదకరమన్నారు. కార్మికులు మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు వైఎస్ జగన్. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. వేట్లపాలెం పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి కాకినాడ జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. సుమారు 30 మంది కార్మికులు 70% పైగా కాలిన గాయాలతో బాధితులయ్యారు. క్షతగాత్రుల్లో పెద్దాపురానికి చెందిన మోర్తా శ్రీను, వేట్లపాలెనికి చెందిన సత్యవేణి పరిస్థితి విషమంగా ఉంది. సామర్లకోటకు చెందిన కాతేటి శ్రీను, లోవరాజు, వేట్లపాలెనికి చెందిన చిటికెల లక్ష్మికి చికిత్స అందిస్తున్నారు.
కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా భీకర వాతావరణాన్ని తలపిస్తోంది. పేలుడు ధాటికి బాణసంచా తయారీ కేంద్రం పూర్తిగా ధ్వంసం కావడమే కాకుండా సమీపంలో ఉన్న జొన్నలదొడ్డి గ్రామంలో ఇళ్లకు పగుళ్లు కూడా వచ్చాయి. భారీ పేలుడు శబ్దం 7 కిలోమీటర్ల మేర వినిపించిందని, భూమి కంపించినట్టు అనిపించిందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పిడుగు వచ్చిన టైప్ లో వచ్చి మొత్తం ఇల్లంతా కూడా షేక్ అయిపోయిందండి. ప్రతి ఒక్కరి కూడా గ్లాసు, మా కిటికీ గ్లాసెస్ అన్ని కూడా పోయినాయండి. చాలా మట్టి కూడా ఆల్టెక్ సీలింగ్స్ పోయినాయి. తర్వాత మేళ్ళు కూడా బేట్లు వచ్చేసి ఉన్నాయి. అందరం భయాందోళనతో బయటకు వస్తారండి. అంతవరకే మాకు తెలిసిందండి. తర్వాత బయటకు వచ్చి వస్తే ఇలా మందు కొట్లు కాలిపోయినాయి, ఇలా జనాలు చనిపోయారని చెప్పేసి బయట ఆందోళనగా తిరుగుతూ ఉంటాం. వేట్లపాలెంలో జరిగినటువంటి ఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ మనకు అందిస్తారు. హరీష్, క్షతగాతులకు సంబంధించి పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? మృతుల సంఖ్య ఏమైనా పెరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? కార్తీక్, ఇప్పటిదాకా అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ వేట్లపాలెంలో సూర్యశ్రీ ఫైర్ వచ్చి జరిగిన ఘటనకు సంబంధించి 34 మంది అయితే అధికారులు చెప్తున్నారు. అందులో 4 సేఫ్గా బయటపడ్డారు. 23 బాడీస్ అయితే ఇప్పటికే దొరికినాయి. మరో 7 అయితే గాయాల పాలయ్యారు. వాళ్ళ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళ చికిత్స అందించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి పేలుడు జరిగిన దాడి గురించి మాట్లాడుకోవాలి. చాలా భారీ స్థాయిలో జరిగిందని స్థానికులు అయితే చెప్తున్నారు. ఎంత పెద్ద శబ్దం వినిపించిందో దాని విధ్వంసం కూడా ఇక్కడ అదే స్థాయిలో ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ పేలుడుకు వాడే ఆక్సీకరణాలు, అదేవిధంగా ఇందులో వాడే రకరకాల కెమికల్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉందన్న విషయం అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే 23 మంది స్పాట్లో చనిపోయారు. కొద్దిసేపటి క్రితం స్పాట్ మొత్తం అందరినీ ఖాళీ చేయించి పోలీసులు అయితే తమ ఆధీనంలో తీసుకున్నారు. ఇప్పుడు క్లూస్ టీం వచ్చి అక్కడ వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం అక్కడ కూడాను కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు కూడా వచ్చి పరిశీలించి వెళ్ళడం జరిగింది. ఈ ఘటన ఎలా జరిగిందనే విషయం మీద ఇప్పటికీ ఎవరికి స్పష్టత లేదు. పేలుడు జరిగే సమయంలో మాత్రం ఎక్కువ సంఖ్యలోనే కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడే పనిచేస్తున్నారని చెప్తున్నారు. అయితే మధ్యాహ్న సమయం కావడంతో భోజనానికి అయితే కొంతమంది బయటకు వెళ్ళడంతో వాళ్ళు సేఫ్గా బయటపడ్డారనే విషయం అయితే స్థానికులు చెప్తున్నారు. భారీ స్థాయిలో జరిగింది పేలుడు. ఇక్కడ తయారు చేస్తున్న మందుగుండు సామాగ్రి సాధారణంగా అయితే ఈ మందుగుండు సామాగ్రి తయారు చేసే ప్రాంతాల్లో ముడి కారకాలుగా గంధకం, పొటాషియం, ఇతరత్ర రకరకాల కెమికల్స్ను వాడతారు. ఈ కెమికల్స్ ఏ స్థాయిలో అంటే దాదాపు ఎన్ని వందల కేజీల స్థాయిలో ఇక్కడ స్టోర్ చేసుంటే ఇంత పెద్ద పేలుడు జరుగుతున్న విషయం మీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పేలుడు దాటికి దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్లు బేటలు ఇవ్వటం, అదేవిధంగా అద్దాలు పగిలిపోవడం జరిగిందంటే పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. సంఘటన జరిగిన వెంటనే ఇది చాలా చిన్న సంఘటన అనుకున్నారు. అయితే ఒక్కసారిగా భారీ పేలుడు జరిగిన తర్వాత మంటలు వ్యాపించాయి. దాని పర్యవసానంతో మొత్తం చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా దగ్ధమైపోయింది. అక్కడ ఉన్న వాహనాలు కూడా 10ల సంఖ్యలో వాహనాలు ఉన్నాయి, ఆనవాళ్ళు లేకుండా పోయాయి. అదేవిధంగా తాత్కాలిక షెల్టర్లు ఉన్నాయి. ఆ షెల్టర్లు కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయినాయి. దాంతోపాటు ఇక్కడ ఏర్పాటు చేసిన వాటర్ స్ప్రింక్లర్కి ఏర్పాటు చేసిన ఇతర జాగ్రత్త కోసం ఏర్పాటు చేసిన సామాగ్రి కూడా ఎక్కడ రూపురేఖలు లేకుండా పూర్తిగా నాశనం అయిపోయినాయి. అంటే పేలుడు, అదేవిధంగా దాని తర్వాత ఎగసిపడిన మంటల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చుట్టుపక్కల ఇక్కడ తయారు చేసిన బాణాసంచ ఏదైతే ఉందో ఆ పేలుడు దాటికి అన్ని చంద్రవందరికి ఎగిరిపడటంతో మొత్తం చుట్టుపక్కల గడ్డి కూడా కాలిపోయింది. దాదాపు గంటల తరబడి ఫైర్ ఇంజిన్ నుంచి వాటర్ స్ప్రింకిల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంటిన్యూగా ఈ ప్రాసెస్ జరుపుతూనే ఉన్నారు. ఎందుకంటే దాదాపు కొన్ని గంటల వరకు కూడా వేడి మాత్రం తగ్గే పరిస్థితి కనపడలేదు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చి సహాయ చర్యలు అందించి మొత్తానికి 23 బాడీస్ అయితే లభ్యమైనట్టు చెప్తున్నారు. 23 అయితే 23 ఈ సంఘటనలో మృతి చెందినట్లు ఫైనలైజ్ చేశారు. మరోవైపు 7 అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తీవ్ర గాయాల పాలయ్యారు. వారిలో కొంతమంది పరిస్థితి కూడా విషమంగానే ఉందని చెప్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి అసలు ఎలా జరిగిందో అనే విషయం మీద ఇప్పటిదాకా స్పష్టత అయితే లేదు. కేవలం స్థానికులు మాత్రం ఈ సంఘటన సంబంధించి పేలుడైతే భారీగా జరిగింది. దాని పర్యవసానం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలామంది పారిపోయారు. ఉన్నది మాత్రం 50 నుంచి 60 మంది ఉండొచ్చని మాత్రం చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన అంకెల విషయంలో కూడా ఎంతమంది ఉన్నారనే విషయం మీద కూడా అధికారులు ఎంతవరకు నోరు విప్పడం లేదు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయి. గత ఏడాది దీపావళి 10 రోజుల ముందు కూడా రాయవరంలో ఇదే స్థాయిలో చాలా భారీ బ్లాస్ట్ జరిగింది. అప్పుడు అధికారులు స్పందించి జిల్లా వ్యాప్తంగా ఎవరికి లైసెన్సులు ఉన్నాయి, అదేవిధంగా ఈ కేంద్రాలని ఐసోలేట్ అయ్యి ఉన్నాయా లేదా, పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందా లేదా కూడా విపరీతంగా చర్యలు తీసుకునే ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే అసలు మందుగుండు
ఏ స్థాయిలో ఇక్కడ నిల్వ ఉంచితే, ఎన్ని టన్నులు నిల్వ ఉంచితే ఈ స్థాయి పేలుడు సంభవిస్తున్న విషయం కూడా అనేక సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి అధికారులు అయితే ఇప్పటికే పరిశీలన జరుపుతున్నారు. క్లూస్ టీం కూడా వచ్చింది. ఏం జరిగిందన్న విషయం మీద కూడా ఇంకా అధికారులు పూర్తి వివరాలు స్పష్టం చేయాల్సి ఉంది. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ హరీష్. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ప్రమాద స్థలికి సీఎం చంద్రబాబు వెళ్లారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చేపట్టిన సహాయక చర్యల గురించి ఆరా తీశారు. బాణసంచా తయారీ పరిశ్రమ గురించి క్షతగాత్రుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.